వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధి మొత్తం 11 మద్యం దుకాణాలకు టెండర్లు ప్రారంభమైనట్లు మోర్తాడ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గుండప్ప తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎక్సైజ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మోర్తాడ్ మండల పరిధిలో ఈ దుకాణాల కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నట్లు సిఐ గుండప్ప పేర్కొన్నారు. ఇందులో మోర్తాడ్ 2, కమ్మరపల్లి 4, వేల్పూర్లో 4, ఎర్గట్లలో 1 మద్యం షాపులు ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ టెండర్లో పాల్గొనేందుకు అక్టోబర్ 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుతో పాటు సమర్పించాల్సిన పత్రాలు, అప్లికేషన్ ఫారంతో పాటు ఆధార్ కార్డ్ జిరాక్స్, 3 ఫోటోలు, నాన్ రిఫండబుల్ అయిన 3 లక్షల జాతీయ బ్యాంక్ డిమాండ్ డ్రాఫ్ట్ రిజర్వేషన్ కోటాలో దరఖాస్తు చేసిన వారు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రం జత చేయాలన్నారు. దరఖాస్తుల్ని నిజామాబాద్ సుభాష్ నగర్లోని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో సమర్పించాలి. ఈ మద్యం దుకాణాలకు సంబంధించిన డ్రాను వచ్చే నెల అక్టోబర్ 23వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు సిఐ గుండప్ప వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ డ్రా తీయబడుతుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్ సిఐ గుండప్ప కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుండప్ప, ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. ఈరోజు మా జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారం మా డిప్యూటీ కమిషనర్, తర్వాత మా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఆఫీసర్ శ్రీ కె మల్లారెడ్డి సార్ గారి ఆదేశానుసారం ఈ నెల కలెక్టరేట్లో గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నూతన మద్యం పాలసీ గురించి ఈ నెల 26వ తేదీ నుంచి స్వీకరించబడుతుంది. అక్టోబర్ 18వ తేదీ వరకు ఈ దరఖాస్తులు నిజామాబాద్లోని సుభాష్ నగర్ అంటే మా డిప్యూటీ డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీస్లో స్వీకరించబడతాయి. ప్రతి దరఖాస్తు చేసుకునే ప్రతి దరఖాస్తుదారులు కూడా 3 లక్షల డీడీ కానీ లేకుంటే చలాన్ ఏదైతే అది డీడీ మాత్రం నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. అది ఈ 3 లక్షలైన నాన్ రిఫండబుల్ అమౌంట్ అండి. తర్వాత ఈ యొక్క దరఖాస్తు చేసుకునే వాళ్ళు 3 కలర్ ఫోటోలు, తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ ఆధార్ కార్డ్, సెల్ఫ్ అటెస్టెడ్ పాన్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈ రిజర్వేషన్కి సంబంధించి వాళ్ళు ఈ తెలంగాణ ప్రభుత్వం జారీ చేయబడినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈ మా మోర్తాడ్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లో మొత్తం 11 A4 షాప్స్ అంటే మద్యం దుకాణాలు ఉన్నాయి. అందులో మోర్తాడ్లో 2, కమ్మర్పల్లిలో 4, వెల్పూర్లో 4, ఎర్గట్ల 1 ఉంది. దీంట్లో మొత్తం ఈ 11 షాపులకు గాను మొత్తం 4 రిజర్వేషన్స్ ఉన్నాయి. 3 ఏమో గౌడ కమ్యూనిటీ, 1 ఎస్టీ కమ్యూనిటీ సంబంధించి మన గెజెట్ సీరియల్ నెంబర్ 92 అంటే మోర్తాడ్లో ఉన్నటువంటిది గౌడు, తర్వాత 95 కమ్మర్పల్లిలో గెజెట్ సీరియల్ నెంబర్ 95 గౌడ కమ్యూనిటీ. అదే కమ్మర్పల్లి మండలంలోని బషరాబాద్లో గెజెట్ సీరియల్ నెంబర్ 100 గౌడ, తర్వాత 101 గెజెట్ సీరియల్ నెంబర్కు ఎస్టీకి కేటాయించబడ్డాయి. వీటికి వచ్చే నెల 18వ తేదీ ఆఖరి తేదీ ఉంటుంది. మీ మీడియా ద్వారా పబ్లిసిటీ చేసి ఈ యొక్క దరఖాస్తులను ఎక్కువ రావాల్సిందిగా ప్రింట్ మీడియా మిత్రులు కూడా కోరుతున్నాం. మా విన్నపం. తమ యొక్క ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేసి డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభించబడతాయి. ఇవి 2 ఏళ్లకు ఉంటాయి. అంటే డిసెంబర్ 2025-27కి సంబంధించి డిసెంబర్ 1వ తేదీన కొత్త మద్యం దుకాణాలు ప్రారంభించబడతాయి.